ఇంతకుముందు ఏంటంటే జ్వరం వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీ వచ్చినాక ఈ జ్వరం ఏదైతే వస్తుందో, దగ్గు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ ఏ ట్యాబ్లెట్ అయితే చూపిస్తారో అది మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని వాళ్ళు వాడుతూ ఉంటారు. సో దీనివల్ల నిజంగా తగ్గుతుందంటారా? అండ్ ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయొచ్చు అంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ చాట్ జీపీటీ ఇదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎలాగంటే, ఇప్పుడు మీకు ఏ జబ్బు వచ్చింది అనేది మీరు కనుక్కోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది, జ్వరం అని పెడితే దాదాపుగా 1000 నుంచి 1500 రకాల జబ్బులు వస్తాయి. ఓకే, అట్లాగే వీళ్ళు ఫీడ్ చేసే జబ్బులకి ఏ అనేది ఇష్టం వచ్చిన రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఏ రిజల్ట్ ఇవ్వాలి అని అంటే దానికి ఎవడో ఒకరు ఫీడ్ ఇవ్వాలి. సో దట్ ఈస్ డేటా బిల్డప్ అనేది జరగాలి. ఈ డేటా బిల్డప్ జరగకుండా అది ఇచ్చే ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. సో ఒక సాధారణ వ్యక్తి అంటే వైద్య చదవని వాళ్ళకి ఏం లక్షణాలు ఉన్నాయి అనేది తెలుస్తాయి, కానీ ఏ జబ్బు అనేది వాళ్ళు తెలియదు. సో వాళ్ళు చదువుకోలేదు అది, సో వాళ్ళకి అది తెలియదు. సో తెలియదు కాబట్టి ఆ జబ్బు గురించి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోవడం అనేది ఇండియాలో చాలా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎట్లా అంటే వాళ్ళైతే వెళ్ళి మెడికల్ అంటే ల్యాబ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏ జబ్బు వచ్చిందో వాళ్ళకే తెలిసిపోద్ది. వెళ్ళిపోయి వాడే టెస్ట్ అడిగేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్ ముందు పెడతారు. అది దానికి సంబంధించిన టెస్ట్లే కావు. సో తీసుకొచ్చి ఇది మళ్ళీ చేయాలని అంటే డాక్టర్ని తిడుతున్నారు, రాంగ్ రిపోర్ట్స్ రాస్తున్నారు డాక్టర్ గురించి. సో అలాగే వాళ్ళకి ఒక జనరల్ పబ్లిక్కి కనుక తెలిసేది ఉంటే, ఇంకా డాక్టర్లు, యూనివర్సిటీలు, గవర్నమెంట్ ఒక డాక్టర్ని తయారు చేయడానికి 25 lakhs నుంచి 35 lakhs పర్ డిగ్రీ ఖర్చు పెట్టడం ఇంత అవసరం లేదు. సో ఇవన్నీ ఏంటంటే చీప్గా అయిపోవాలి, వాళ్ళకి అన్నీ తెలియాలి. ప్లస్ ఏ మంది వేసుకోవాలో కూడా పేషెంట్కి తెలిసిపోతుంది. వెళ్ళి డైరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ మీద లేకుండా తీసేసుకుంటున్నారు. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఇచ్చేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఇవన్నీ. సో యాక్చువల్ దానివల్ల చాలా నష్టం అవుతుంది. కిడ్నీ ఫెయిల్ అవటం, తర్వాత బోన్ మ్యారో ఫెయిల్ అవటం, ప్లేట్లెట్స్ పడిపోవటం, డ్రగ్ రియాక్షన్స్ రావటం, ఇవన్నీ మోస్ట్ కామన్గా ఇండియాలో. అందుకే డయాలసిస్ కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. సో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎట్లా అందుతున్నాయి అనేది గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా టెస్ట్ ఎట్లా జరుగుతుంది అనేది గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. సో అదే సేమ్ మేనర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఒక్క వ్యక్తికి అవన్నీ తెలిసేది ఉంటే అసలు ఆ సిస్టమే అవసరం అంటే. ఇప్పుడు మనం ఎలక్షన్లో ఒక సీఎంనో పిఎంనో ఎన్నుకున్నాం. వాళ్ళ అవసరం లేదు నేను కూడా ఒక సీఎంని పిఎంగా మారిపోతాను, ఒక లాయర్ ఉన్నారు వాళ్ళ అవసరం నేను కూడా ఒక సీఎం పిఎం అంటే ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ర్యాంపెంట్ ఇన్ మెడిసిన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సంభవం అది ఇండియాలో అట్లా ఎంకరేజ్ చేసి పెట్టారు. యుఎస్, యూకే లాంటి కంట్రీస్ తీసుకుంటే మీరు టెస్ట్ చేసినాక రిపోర్ట్ మీ చేతికి అయితే ఇవ్వరు. బికాజ్ ఆ టెస్ట్ ఏ టెస్ట్ అడగాలనేది ఆ డాక్టర్కే తెలుస్తుంది. ఆ టెస్ట్ రిజల్ట్ని ఇంటర్ప్రిటేషన్ చదవడం అంటే దాని ఇంటర్ప్రిటేషన్ కూడా డిఫరెంట్ వెరైటీస్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. అది ఆ డాక్టర్కే తెలుస్తుంది. సో పేషెంట్ మా దగ్గర దాదాపు వచ్చి సార్ ఈఎస్ఆర్ 2 పెరిగింది, దాని వెరిఫికేషన్ ఏంటి చెప్పకపోతే ఆ డాక్టర్కి ఏం తెలియదు. సో ఇట్లాగా వాళ్ళు డాక్టర్ని టెస్టింగ్ చేయటం అనేది ఎక్కువైపోయింది. సో నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఫీవర్ ఒకవేళ వస్తే 1-2 daysకి ఏమవ్వదు. సో ఓవర్ ద కౌంటర్ యూజువల్గా పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్ వాళ్ళు వేసుకోవచ్చు. దట్ ఈజ్ యాక్సెప్టెడ్. దీనికి అంతవరకు చేసి తగ్గకపోతే దెన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు అప్రోచ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. ఇట్ ఈజ్ ఎస్పెషల్లీ అగైన్ క్వాలిఫైడ్ డాక్టర్. సో ఇండియాలో ఇక్కడ ఏంటంటే క్వాలిఫైడ్, నాన్ క్వాలిఫైడ్ రెండు నడుస్తున్నాయి. సో క్వాలిఫైడ్ డాక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సో మెడికల్గా మనకి ఇండియన్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ టెస్టులు, నాన్ క్వాలిఫైడ్ వీటి వలన ఏమవుతుందంటే డాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. సో ఓవరాల్గా మన ఇండియన్ పాపులేషన్ యొక్క హెల్త్ డిటరియేట్ అవుతుంది. సో మై సజెషన్ ఈజ్ టు అప్రోచ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ అంటే ప్రాపర్ మెథడ్గా వెళ్తేనే వాళ్ళ ఖర్చు తగ్గుతుంది, కాంప్లికేషన్స్ తగ్గుతాయి, అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది దొరుకుతుంది వాళ్ళకి.